అదిరిపోయే మిల్ మేకర్ సోయా చంక్స్ పకోడీ ఎలా చేసుకోవాలన్నా చూసేద్దాము. లీటర్‌న్నర నీళ్లు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకొని నీళ్లు మరిగాక 3 కప్పుల మిల్ మేకర్ వేసుకోవాలి. దీన్ని సోయా చంక్స్ అని కూడా అంటారు. మరి మీరేమంటారో కామెంట్‌లో కామెంట్ చేయండి. మరుగుతున్న నీళ్ళల్లోకి మిల్ మేకర్ వేసాక కొంచెం ఉబ్బుతుంది. ఆ వేడి నీళ్ళన్నీ డ్రైన్ చేసి కొద్దిగా చన్నీళ్ళు అన్నది వేసుకుని మళ్ళీ నీళ్ళు అన్నది ఏం లేకుండా మనం ఇలాగా పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిలోనే కొంచెం ఉప్పు మీ టేస్ట్‌కి తగినంత వేసుకోవాలి. కారం, కొద్దిగా పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మసాలా పొడి, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు మైదా, 1 నిమ్మకాయ, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వీటన్నిటిని కూడా మనం కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ అయితే రావాలి. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, యమ్మీ టేస్టీ సోయా చంక్స్ పకోడీ రెడీ. సబ్స్క్రైబ్.